మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఈ వచ్చిన భాగంలో 4 విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. ముందు నిర్భరమైన అంటే స్థిరమైన బుద్ధి గలవారమై ఉండాలని, మెలకువగా ఉండమని చెప్తుంది. 2, 3 విషయాలను మనం గమనిస్తే మనం మెలకువగా ఉండటమే ఎందుకు అని అంటే, మన విరోధి అయిన అపవాది, ఆ వచ్చిన భాగంలో మీ విరోధి అయిన అపవాది అంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచినటువంటి ప్రతి వ్యక్తికి అపవాది విరోధే. ఎందుకనంటే వాడెప్పుడు కూడా శోధనలో పడవేసి పాపానికి అంటగట్టి పాపం ద్వారా దేవుని నుండి దూరం చేయాలని వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అలా ప్రయత్నం ఎలాంటిదంటే గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వాడు వెదుగుచూ తిరుగుచున్నాడు. కనుక మనమేం చేయాలి? దేవుని బిడ్డలముగా స్థిరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల కలిగి ప్రార్థన చేయటం, దేవుని మహిమపరచడం, దేవుని ఘనపరచడం, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించటం, దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటి పనులు మనం ఎప్పుడు అయితే చేస్తూ వెళ్తూ ఉంటామో అప్పుడు మనం మెలకుగా ఉన్నట్లే. కనుక అప్పుడు మనం ఏం గ్రహించగలుగుతాం? సింహము అనగా గర్జించు సింహం వలె వాడు తిరుగుచున్నప్పుడు వాడి కంట పడకుండా దేవుని కాపుదలలో, దేవుని భద్రతలో మనం ఉంటాం. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నీవును నీ కుటుంబమును ఎలా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నుండైనా స్థిరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండి ప్రార్థిస్తూ అపవాదిని ఎదిరించే శక్తివంతులంగా మనం ఉందుముగాక. అలా ఉండుటకు మనకును మన కుటుంబాలకు తన కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.